మాజీ మంత్రి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తనయులు పితాని వెంకట ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, మీరు కూడా ఆచంట నియోజకవర్గంలో దాదాపు ఎక్కువ శాతం పర్యటిస్తున్నారు. ఏ విధంగా ఉంది ఆచంట నియోజకవర్గంలో అభివృద్ధి? అభివృద్ధి అనేది చాలా బాగా జరుగుతుంది. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే రోడ్లని రిపేర్ చేయడం జరిగింది. వచ్చే సంవత్సరం ఫస్ట్ సంవత్సరమే మేము 5 కోట్ల వరకు కొత్తగా చేసి పాత మండలంలో ఇంకో 5 కోట్లు మొత్తం 10 కోట్ల వరకు చేయడం జరిగింది. ఈ సంవత్సరం 15 కోట్లు ఆర్ఎన్బి వర్కులు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని టెండర్ రూపకల్పన జరుగుతుంది. అలాగే కొన్ని లాంగ్ రేంజ్ అంటే ఎక్కువ దూరం ఉన్న హ్యామ్లెట్లకి కనెక్టివిటీ జరుగుతుంది. దానికి ఈ సంవత్సరం పిఆర్ నుంచి ఒక 10 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి కూడా టెండర్ ప్రాసెస్లో ఉంది. అది కాకుండా మాకు ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు కానీ, విలేజ్ హెల్త్ సెంటర్లు కానీ, రోడ్లు కానీ, మాకు ఈ మధ్య చూస్తే వాటర్ గ్రిడ్ ఇప్పటికీ మీకు ఒక 20 వాటర్ ట్యాంకులకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంకో 20 ఉన్నాయని చెప్తున్నారు. దాన్ని కూడా కంప్లీట్ చేసి ప్రతి ఇంటికి వాటర్ ట్యాప్ ఇచ్చి ప్రతి ఇంటికి మంచినీటి పథకం అమలు చేయడానికి ఇంకో 2 సంవత్సరాల్లో రూపకల్పన చేయడం జరిగింది. దాన్ని కూడా కంప్లీట్ చేసి ప్రజలకి ఇంటింటికి మంచినీటి సౌకర్యం కల్పిస్తాం. మరి చాలా బాగా జరుగుతుంది. ఇంకా వచ్చే 3 సంవత్సరాల్లో కూడా మా ప్రణాళిక వేసుకుని దాన్ని పూర్తిగా అభివృద్ధి చేయడానికి ముందరుంది. ఇంకా ఇక్కడ ఇదొక రైతు నియోజకవర్గం. అంటే రైతులతోనే మా నియోజకవర్గంతో ఉంది. ఎందుకంటే ఎక్కడ మున్సిపాలిటీ లేదు, ఎక్కడ చూసినా రైతులే ఉంటారు. వాళ్ళకి కావాల్సినవి ధాన్యం కానీ, లేదు ఇరిగేషన్లో వర్కులు కానీ, అంటే పూడికలు తీయటం లేదా తూడు తీయడం, అయ్యే మాకు ముఖ్యమైన అంశాలుగా ఉన్నాయి. ఎలాగైనా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి రైతులకు సంబంధించిన ఇష్యూలు కూడా ముందరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ పూడికలు తీసాం కొద్దిగా, అవే మైనర్ డ్రైన్లన్నీ అయిపోయినాయి. మేజర్ ఇరిగేషన్ కూడా అయిపోయినాయి. మేజర్ డ్రైన్లను మేజర్ ఇరిగేషన్ వర్క్లే ఇప్పుడు ఫ్యూచర్లో ప్రణాళిక చేసుకున్నాం. దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. పీజీఆర్ఎస్లో కూడా మీరు పాల్గొని ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఎటువంటి ఫిర్యాదులు ఎక్కువ శాతం వస్తున్నాయి నియోజకవర్గం? ఎక్కువగా పెన్షన్లు ఎక్కువ వస్తున్నాయి. ఎక్కువ వితంతు పెన్షన్లు. ఎందుకంటే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి వితంతులు ఎవరెవరు ఉన్నారో అందరికీ కొద్దిగా, అంటే 60 మన స్పౌజ్ పెన్షన్లు అనేవి అందరికీ వచ్చేస్తున్నాయి. దానికి ఇబ్బంది కలగట్లేదు. ఎవరెవరికి ఆల్రెడీ పెన్షన్ వచ్చి భర్త పోయిన వాళ్ళు ఉన్నారో, భర్తకి పెన్షన్ వచ్చి పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కంపల్సరీగా నెక్స్ట్ చనిపోయిన నెక్స్ట్ మంత్ నుంచి ఆ వితంతువుకి కంపల్సరీగా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఆ మహిళకి. మరి పాతగా అంటే 60 సంవత్సరాల లోపల పోయిన వాళ్ళు ఉన్న వాళ్ళే ఎక్కువ వస్తున్నారు. ఆ పెన్షన్లు మేము ముందు పైకి పీజీఆర్ఎస్ ద్వారా మా ప్రభుత్వం పెద్దకి చంద్రబాబు నాయుడు గారికి పీజీఆర్ఎస్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. దీన్ని ప్రతి వారం శుక్రవారం రోజు ఒక్కొక్క మండలంలో చేపడుతూ ఉన్నాం. దాన్ని కూడా మంచి స్పందన వస్తుంది. ఎవరెవరి ఇబ్బందులు ఉన్నా వచ్చి వాళ్ళ సమస్య తెలియజేసుకోవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తూ ఒక స్థలం ఏర్పాటు చేస్తున్నాం ప్రతి మండలంలో. మరి వచ్చి వాళ్ళ సమస్య తెలియపరుస్తున్నారు. వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు. మా సమస్య తీర్చడానికి ఒకరు వచ్చి కూర్చున్నారనే సంతోషంగా ముందరికి వెళ్తున్నారు. దాన్ని కూడా సమస్యని పరిష్కరించడానికి ముందరికి తీసుకెళ్ళడానికి మేము ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందరికి వెళ్తున్నాం. వచ్చే ఎన్నికల్లో పితాని వెంకట్ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. అది పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ టికెట్ ఇస్తే అది మా చేతుల్లో లేదు. పార్టీ టికెట్ ఇస్తే తప్పకుండా ముందరికి వెళ్తాం. అంటే వచ్చే ఏడాది జగన్ పాదయాత్ర అంటున్నారు. ఏంటి దీనిపై మీ కామెంట్ ఏంటి? ఆయనే చెప్పాడు స్వయాన. ఆయన పాదయాత్ర ఆయన చేసుకుంటాడు, మాకు సంబంధం ఏం లేదు కదా. ఆయన ఏంటంటే మొన్నటి ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడి 11 సీట్లకి దిగజారిపోయారు కాబట్టి ఆయన జనాల్లో మళ్ళీ ఏదో కూడగట్టాలని, ఆయనకేదో నాకు ఇంకా జనాలున్నా చూపెట్టుకోవడం కోసం పాదయాత్ర చేస్తున్నారు తప్ప దీంట్లో జనాలు నమ్మే పరిస్థితి లేదు.
ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వమే అది. మా కార్యకర్తల మీద అయితే కొంతమంది 10 మంది ఒక్కొక్క ఊర్లో 10 మంది మీద కేసులు పెట్టించారు ఈ ప్రభుత్వంలో. ఎస్సీలను చూడలేదు, బీసీలను చూడలేదు, అందరి మీద, ఏకంగా సంఘాల మీద కూడా పెట్టించారు లాస్ట్ ప్రభుత్వంలో. అలాగే ఈ ప్రభుత్వంలో ఎక్కడా జరగట్లేదు. ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పునే మేము ప్రజలు మా దృష్టికి తీసుకొస్తే దాన్నే మనం పరిగణన తీసుకుంటున్నాం తప్ప ఎక్కడ ఒక కక్షపూరిత రాజకీయాలు చేయట్లేదు ఈ ప్రభుత్వం. మరి ఆయన చేసిన రాజకీయాల్లో మేము చాలా దూరంగా పాటిస్తూ అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతోనే ముందరికి వెళ్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏదేమైనప్పటికీ కూడా వచ్చే ఎన్నికల్లో పార్టీ అధిష్టానం టికెట్ ఇస్తే తాను ఎమ్మెల్యే పోటీ చేయడానికి సిద్ధంగా ఉందంటున్నారు. అంతేకాకుండా ఆచరణ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చేపడుతున్నాం. గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిపైన అక్రమంగా కేసులు బానాయించారు, కానీ కూటమి ప్రభుత్వ లక్ష్యం అది కాదు, అభివృద్ధి లక్ష్యంగా మేమంతా పనిచేస్తున్నామని మాజీ మంత్రి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తనయుడు వెంకట్ స్పష్టం చేశారు. వీడియో జనశేఖర్తో మన ఆర్టీవీ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.